ఒకటి 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 రెండు 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 విద్యా సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన విధంగా మన తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి గత 4-5 రోజుల నుంచి మన వార్తలు అయితే చూస్తా ఉన్నాము. అసలు ఈ పెట్టుబడులు ఎన్నొచ్చాయి ఏంటనే విషయాలు మనం ప్రముఖ విశ్లేషకులు పొలిటికల్ అనలిస్ట్ శ్రీధర్ యాలల గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నమస్తే యాసిఫ్. దావోస్ ధమాకా, తెలంగాణలో పెట్టుబడుల వరద, అమెజాన్ తో బిగ్ డీల్ 60,000 కోట్ల ఒప్పందం, 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు, దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పేసి మనం వార్తలు అయితే చూస్తా ఉన్నాము. ఈ దెబ్బతో చూస్తే, ఈ దావోస్ ఒక్క టూర్ తో చూస్తే మన తెలంగాణ బంగారు తెలంగాణ, గోల్డెన్ తెలంగాణ, అన్ని తెలంగాణ అయిపోయేటట్టు కనబడుతుంది. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నాడు, మన రేవంత్ రెడ్డి బంగారం కన్నా ఎక్కువ ప్లాటినం కాబట్టి ప్లాటినం తెలంగాణ చేస్తున్నాడు. ఇంకేంది అన్ని వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే ఉన్న అప్పులు పోతాయి. ఇంకా మనమే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే పరిస్థితులలో నవ్వుతావేందన్నా? నవ్వక మరి నువ్వు చెప్పేది అలా ఉన్నాయి యాసిఫ్. నేను చెప్పేది ఏందన్నా, ఈ వార్తలలో చూస్తున్నాయి కదా. చూస్తున్నాం కరెక్టే. గానీ మనం గత 4 రోజుల్లో చూస్తున్నాము దావోస్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అని కొన్ని మీడియా సంస్థలు, సో కొన్నే కాదు ఆల్మోస్ట్ 90% మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు అంతా ఉదరగొట్టేస్తున్నారు. ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, మనకి ఇన్ని వేల కోట్లు మనకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయనేసి కూడగాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవి ఎంఓయూలు అంటే ఏంటంటే అవగాహన ఒప్పందాలు మాత్రమే. ఇవి ఒరిజినల్ పెట్టుబడులు కాదు. ఒరిజినల్ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఒరిజినల్ పెట్టుబడులు వస్తాయి. సో అవగాహన ఒప్పందాలు ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన గ్యారంటీగా వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారన్న గ్యారంటీ లేదు. అది మనం గుర్తుంచుకోవాలి. మరి అటువంటిప్పుడు ఎంఓయూలు అనేది మెన్షన్ చేసి చెప్పొచ్చు కదా, పెట్టుబడులు వచ్చినట్టే పెట్టుబడులు అని మెన్షన్ చేయడం ఎందుకు? అది మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. అది మార్కెటింగ్ స్ట్రాటజీ. పెట్టుబడులు తీసుకొచ్చేసాము, మేము ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యాము చెప్పుకోవడానికి తప్ప ఇంకేం ఉండదు అన్న. ఇది కేవలం అవగాహన ఒప్పందాలు మాత్రమే అన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ తెలంగాణలో చేయవలసిన పని ఎంతో ఉంటది. ఎన్నో ముఖ్యమైన కార్యాచరణ కూడా వదిలేసి అక్కడికి పోవడం ఎందుకు? అసలు ఈ దావోస్ పర్యటన ఎందుకు? ఈ దావోస్ లో జరిగిన మీటింగ్ ఏంటి? అసలు దావోస్ అంటే ఏంటంటే, దావోస్ అనేది స్విట్జర్లాండ్ ఒక చిన్న గ్రామం. సో హైదరాబాద్ అంతా కూడా ఉండదు ఆ గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రతి రాజకీయ నాయకుడు, ప్రభుత్వ అధినేతలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ ఒక దగ్గర సమావేశం అయ్యి ఒక గ్లోబల్ ఎజెండాతో వాళ్ళు ముందుకెళ్తారు. సో ఈ గ్లోబల్ ఎజెండా ఏంటంటే అన్ని రాజకీయ కావచ్చు, సామాజిక కావచ్చు, తర్వాత క్లైమేట్ కావచ్చు, అన్ని విషయాలను చర్చిస్తారు అనమాట. ఇది మొదటిగా స్టార్ట్ అయింది 1971లో. సో గత 50 సంవత్సరాలుగా ఇప్పుడు సమిట్ జరుగుతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా రాజకీయ, సామాజిక, క్లైమేట్ చేంజెస్ గురించి గ్లోబల్ ఎజెండాతో వీళ్ళు చర్చిస్తూ ఉంటారు. సో దీంట్లో వ్యాపారస్తులను కూడా భాగస్వాములు చేసుకున్నారు కాబట్టి ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే పెట్టుబడి అనుకూలంగా ఉంటుందో ప్రభుత్వ అధినేతలు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రోచర్ కావచ్చు, వాళ్ళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ ఇచ్చి, వాళ్ళు ఇచ్చే రాయితీల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ఒక రాయితీలు నచ్చితే ఆ ఇండస్ట్రియలిస్టులు, ఆ వ్యాపారవేత్తలు ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇది ఓన్లీ అవగాహన పత్రం మాత్రమే. సో పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? వాస్తవ పెట్టుబడులు ఏంటంటే వాళ్ళు నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 1,78,000 కోట్ల ఎంఓయూలు జరిగాయి. పెట్టుబడులు అన్నాను నేను, ఎంఓయూలు జరిగాయి. ఈ ఎంఓయూలు జరిగిన దానికి వాళ్ళు స్వయంగా ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి చూసి, ఇక్కడ పరిస్థితులు, ప్రభుత్వం నిజంగా చెప్పిన రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ రాయితీలను చూసుకొని వాళ్ళు అప్పుడు పెట్టుబడులు పెడతారు. ఎంత స్థలం ఇస్తుంది, మౌలిక సదుపాయాలు ఎన్ని ఉన్నాయి, కరెంట్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, పోర్ట్ ఎంత దూరం ఉంది, ఇవన్నీ ఎస్టిమేషన్ వేసుకొని అప్పుడు పెట్టుబడులు, ఒరిజినల్ పెట్టుబడులు పెడతారు. ఈ పెట్టుబడులు పెట్టడానికి కూడా సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా అసలు పెట్టుబడులే పెట్టకపోవచ్చు. సో ఇది గ్యారంటీడ్ కాదనమాట. సో గత సంవత్సరం కాలంలో మనం తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు దాటింది. 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో టీం వెళ్ళింది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ తర్వాత ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి మొదటి పర్యటన దావోస్ ఉంది. దాంట్లో 40,000 కోట్లు వచ్చాయి. సో అవి కూడా ఇప్పటి వరకు ఎంత వచ్చాయి అన్నది మనం విశ్లేషించుకోవాలి. ఆ విశ్లేషించుకుంటే అప్పుడు నిజమైన పెట్టుబడులా లేదంటే అవగాహన పత్రాలన్నది మనకు తేటతెల్లం అవుతుంది. నిజమే అన్న, మీరు చెప్పేది కూడా వాస్తవానికి. మొన్న మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
ఆయనకు దాదాపు మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల ఎంఓయూలు అనేది రావడం జరిగిందని చెప్పేసి అన్నది, దానికి మళ్ళీ ఒక 60% నేను పెట్టుబడులు వచ్చేటట్టు చూసుకుంటా అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కేవలం అవి ఒప్పందాలు మాత్రమే, ఏదైనా ఉంటే ఇక్కడ టెండర్లు పాల్గొనాలని చెప్పేసి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? అదే నిజం చెప్తున్నాను కదా, ఇవన్నీ ఓన్లీ ఒప్పంద పత్రాలే, ఓకే, అవగాహన పత్రాలు, అవగాహన ఒప్పందాలు అంతే. ఒప్పందం అంటే ఇప్పుడు నా ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి ఉన్నాడు, నా ప్రభుత్వం మీకు ఇవి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది, మీకు ఈ రాయితీలు ఇస్తుంది, మీరు వచ్చి మా దాంట్లో పెట్టుబడి పెట్టండి అంటే ఆయన చెప్పిన ప్రెజెంటేషన్ కావచ్చు, ఆయన ఇచ్చే బ్రోచర్లు బట్టి, గవర్నమెంట్ ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు ఓకే మేము వస్తాము అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు అంతే. నిజంగా వచ్చి పెడతాం, మేము పెట్టాలనుకుంటున్నాము, ఒక ఎక్స్పాన్షన్ చేసుకున్న అమెజాన్ కంపెనీ ఉంది, వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, చేసుకున్నప్పుడు వాళ్ళు 1,00,000 చూస్తారు. సో అమెజాన్ కంపెనీ ఉంది, వాళ్ళు ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలి అంటే వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు అన్ని చూసుకుంటారు. ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, కరెంట్ ఎలా ఉంది, కరెంటు సప్లై ఎలా ఉంది, ప్రభుత్వ రాయితీలు ఎలా ఉన్నాయి, ట్యాక్స్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే పెట్టుబడులు పెడతారు. సో మన తెలంగాణ రాష్ట్రానికి 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, కానీ అదే మహారాష్ట్రకి చూస్తే 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కానీ ఎంత హుందాతనంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే, ఈ అవగాహన పత్రాలు ఏవైతున్నాయో అవి కనీసం 60% అన్నా నేను కార్యరూపం దాల్చడానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు. అంటే నాకు 15 లక్షల కోట్లు మాకు స్టేట్కి వచ్చాయని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఆయన, ఓన్లీ ఎంఓయూలు చేస్తున్నాను, దాంట్లో 60% అన్న పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళతో పెట్టించడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పారు. సో అది ఉందాతనం, ఒక రాజకీయ నాయకుడి లక్షణం. కానీ మన వాళ్ళు అవగాహన పత్రాలనే పెట్టుబడులు వచ్చేసాయి, ఇక ఉద్యోగాలు వచ్చేసాయి అని ఊదర కొడుతున్నారు, దాని తగ్గట్టు మీడియా కూడా చేస్తుంది. ఓకే, ఇక్కడ బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆయనే ఆర్థిక మంత్రి కూడా, ఆయన కూడా క్లియర్ కట్ గా చెప్పాడు, ఇవి ఓన్లీ ఒప్పంద పత్రాలు మాత్రమే, ఎవరన్నా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడికి రావాలి, టెండర్లలో పాల్గొనాలి అని చెప్పాడు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇవి ఓన్లీ అవగాహన పత్రాలు తప్ప నిజమైన పెట్టుబడులు కాదు. సో ఏదో లక్షల కోట్లు వచ్చేసాయి, తెలంగాణకి వెలిగిపోతుంది, తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి మనం చూసుకుంటే ప్రజలు పిచ్చోళ్ళని చేయడం తప్ప ఇంకేమీ ఉండదు. సరే అన్న, ఇప్పుడు అవన్నీ అవగాహన ఒప్పందాలు అనుకుందాం, మరి మీడియా ఎందుకు అది చెప్పొచ్చు కదా, అవగాహన ఒప్పందాలు మాత్రమే, ఎంఓయూలు మాత్రమే అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా, ఎందుకు వీళ్ళు చెప్పేదానికే మీడియా కూడా ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంది? ఇక్కడ మీడియా గురించి ఒక మాట్లాడాల్సి వస్తుంది. వేరే విషయాలలో వేరే దాంట్లో ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాడు రేవంత్ రెడ్డి, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తాయంటే రాహుల్ కలవలేదు, రాహుల్ కాలు మొక్కాడు, ఇవి వేసేసి చూస్తుంటారు. కానీ ఈ దావోస్ పర్యటనలో మీడియా ఎక్కడ ఏ ప్రభుత్వానికి నెగిటివ్ చేయదు. ఎందుకు? కారణం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లో దావోస్ జరిగే మీటింగ్ లో ప్రభుత్వ అధినేతలు, రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు అంటే వ్యాపారవేత్తలు, తర్వాత మీడియాలో సంబంధించిన జర్నలిస్టులను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. సో మీడియాను ప్రతి ప్రభుత్వం, ఇప్పుడు మొన్న ఒక లెటర్ చూసాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు CNN News 18 అనే సంస్థకి, మీడియా సంస్థకి, నేషనల్ మీడియాకి 75 లక్షలు రిలీజ్ చేశాడు, జీవో 75 లక్షలు రిలీజ్ చేశాడు. అంటే ఒక సంస్థకే 75 లక్షలు రిలీజ్ చేశాడంటే ఇండియాలో ఉన్న నేషనల్ మీడియాకి, ఇక్కడ బాకా ఉదే తెలుగు మీడియాకి ఎంత రిలీజ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. సో అది ఒక్కటే బయటకు వచ్చింది. అలా తెలంగాణలో ఉన్న మీడియాకు కూడా వాళ్ళు డబ్బులు ఎంత పెట్టారు. ఇప్పుడు తెలంగాణ ప్రతినిధి బృందంలో మీడియా కూడా ఒక పార్ట్ ఉంటుంది, కొంతమంది జర్నలిస్టులు కూడా తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారంటే వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి తీసుకెళ్తారు. సో వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఆ సంస్థలకు ఇస్తారు, వచ్చే జర్నలిస్టులకు ఇస్తారు. కాబట్టి మీడియా ఎక్కడ నెగిటివ్ చెప్పదు, వచ్చేసాయి ఏదో జరిగిపోతుందని చెప్తారు. సో అంతేందుకు నేను రేవంత్ రెడ్డిని ఒక్కడే అనట్లేదు. లాస్ట్ టైం కేటీఆర్ మీటింగ్కి వెళ్ళినా కానీ గత 10 సంవత్సరాల్లో ఓన్లీ 2 సార్లు మనకు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు అంటే ఎంఓయూలు వచ్చాయి. అది 2022 సంవత్సరం, 2023 సంవత్సరం. ఆ 2 సమయంలో తప్ప ఇంతకుముందు ఎప్పుడు పెట్టుబడులు ఎంఓయూలు జరగలేదు. సో దాంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ టైం 2,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, దాంట్లో 50% అంటే 1000 కోట్ల పెట్టుబడుల వరకు కార్యరూపం దాల్చాయి, మిగతా 50% దాల్చలేదు. తర్వాత వచ్చింది 25,000 కోట్లు. 25,000 కోట్లలో కూడా అమెజాన్ ఎక్కువ బిగ్ వచ్చింది కాబట్టి అమెజాన్ కంపెనీ ఇంకో కంపెనీ కలిపి మొత్తం 16,000 కోట్లేమో పెట్టుబడి పడ్డాయి. అంటే దాంట్లో కూడా 40 నుండి 50% మధ్యలోనే వచ్చింది. సో లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత 40,000 కోట్లు అని చెప్పారు. 40,000 కోట్లలో 0, ఇప్పటి వరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు, గుండు 0. అందులో ఇంకా మన సిఐ కౌంటర్స్ చాలా ఉన్నాయి. సొంత తమ్ముడితో 1000 కోట్లు ఒప్పందం చేసుకున్నారనేసి, మెగా ఇంజనీరింగ్ తో ఆల్రెడీ చేసుకున్నారనేసి. సో ఇలా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా జరిగింది అదే.
ఇక్కడ హైదరాబాద్ కంపెనీలే దాదాపు 50,000 పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. అమెజాన్ కూడా ఆల్రెడీ కుదుర్చుకున్న కేటీఆర్ తో కుదుర్చుకున్న ఒప్పందంలో మళ్ళీ కుదుర్చుకుంది, అదే 60,000 కోట్లు అన్నారు. 1,78,000 60,000 కోట్లు పోతే ఇంకా 1,00,000 కోట్లు ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎవరు వాదన వారు వినిపిస్తున్నారు. కానీ నిజమైన పెట్టుబడులు ఎప్పుడంటే కార్యరూపం దాల్చినప్పుడు అవి పెట్టుబడులుగా కన్సిడర్ చేస్తున్నారు. సో మన తెలంగాణ రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల నుండి చూసుకుంటే స్ట్రైక్ రేట్ అంటే కార్యరూపం దాల్చేది పెట్టుబడుల ఎంబోయూలను కార్యరూపం దాల్చేది ఓన్లీ 20 నుండి 25% వరకే ఉంది. అంటే 1,00,000 కోట్లలో మనకు వచ్చేది 25,000 కోట్లు పెట్టుబడులు వస్తాయని మనం అంచనా వేసుకోవచ్చు. సో మొత్తం పెట్టుబడులు 1,00,000 కోట్లు వస్తాయని మనం ఎక్కడ చెప్పలేము. సో దీన్ని బట్టి తెలంగాణ రైజింగా తెలంగాణ డౌనింగ్ అన్నది మీరు ఆలోచించుకోండి. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మొన్నటిదాకా ప్రెస్ మీట్లా మీ గురువు గారు అంటే గురువు ఎవరు డాష్ మీద అంతా అన్న ముఖ్యమంత్రి గారు గురువు శిష్యుల కలయిక అని చెప్పేసి కూడా మనం మీడియాలో చూసినాము. మరి దీన్ని ఎట్లా చూడవచ్చు అన్న? అది యాక్చువల్గా మనకు టాపిక్ మాట్లాడేది పొలిటికల్ ఎజెండా కాదు, ఒక పెట్టుబడులు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఒక పొలిటికల్ గా మాట్లాడేవి కాబట్టి ఒక ఆన్సర్ చిన్నగా చెప్పేస్తా. గురువు ఎవరు అన్నది ఎంతైనా మనసులో అయితే ఉంటుంది కదా గురువు అని. మనం ఫోటోలు చూసాము, కాళ్ళ మీద చంద్రబాబు వేసుకొని కూర్చుంటే మనం ఇలా పట్టుకొని కూర్చున్నాడు. అంటే ఒక టీచర్ దగ్గర ఒక పిల్లోడు ఎట్లా కూర్చుంటాడో అలా కూర్చున్నాడు. సో అది ఎప్పటికీ ఉంటుంది, గురు శిష్యుల బంధం ఎప్పటికీ ఉంటుంది. పైకి ఎందుకు చెప్తున్నారు అంటే ఒకవేళ చంద్రబాబుతో ఉన్నాడు అని తెలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ పెరుగుతుంది రాజకీయంగా. మన లాస్ట్ ఎన్నికల్లో కూడా చూసాం, తెలుగుదేశంతో ఉన్నారు అంటే బీఆర్ఎస్ పెరుగుతుంది, తెలుగు ఎగరెస్ట్ ఉన్నారు అంటే కాంగ్రెస్ ఆటోమేటిక్ పెరుగుతుంది. సో అందుకే ఆ ప్రచారం ఏదైతే ఉందో నెగిటివ్ గా ఉన్నాను అని చెప్పించుకోవడానికి తప్ప మనసులో అయితే గురువు మీద ప్రమాదం ఉంటది కదా ఎప్పటికీ. సో కలయిక ఉంటది, దాన్ని మనం ఏం చేయలేము. కేవలం పెట్టుబడి ఒప్పందాలైనప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోవాలి? ఎవరైనా పంపించి ఇక్కడ జరగాల్సిన పనులు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ముఖ్యమంత్రి అనేవారు ఉపయోగపడతారు. ఇక్కడనే ఉండి చూసుకొని వేరే వాళ్ళని పంపొచ్చు కదా. ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి, నీకు కాదు ప్రేక్షకులు కూడా చెప్పాలి ఏంటంటే దావోస్ పర్యటన అన్నది ఎప్పుడైనా సొంత ఖర్చులతో వెళ్ళాలి. సో పర్యటన ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేస్తుందో, ఎన్జిఓ అన్నప్పుడే తెలుసు వాళ్ళు డబ్బులు ఏది స్పాన్సర్ చేయాలని. ఎవరైతే వాళ్ళు ఓన్లీ సమ్మిట్ కండక్ట్ చేస్తారు. సమ్మిట్ అంటే ఏంటిది? అందరినీ ఒక దగ్గర చేరుస్తారు అన్నమాట, ఒక అసెంబ్లీ టైప్లో. చేర్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళాలన్నా, మన తెలంగాణ వంటకాలు చూపించాలన్నా, తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయాలన్నా, ట్రావెల్ ఖర్చులైనా, అక్కడ ఉండాల్సిన ఖర్చులైనా ఏవైనా కానీ ప్రభుత్వమే పెట్టుకోవాలి, మన సొంత ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వైనా నేనైనా జర్నలిస్ట్ గా నేను కూడా వెళ్తాను అంటే నీకు కూడా పర్మిషన్ వస్తుంది. సో ఖర్చులు పెట్టుకోవాలి, ఉండడానికి పెట్టుకోవాలి, మన ఖర్చులు అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని ఖర్చులు మనమే పెట్టుకోవాలి. మనం పెట్టుకొని కూడా ఫోటోలు చేసుకోవచ్చు. సో ఇది ఏమైందంటే రాజకీయ నాయకులు గత 10 సంవత్సరాలు ఉన్నాయి, అంటే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది 50 సంవత్సరాల నుండి, కానీ గత 10-15 సంవత్సరాలుగా ఇది ఏమైందంటే రాజకీయ నాయకుల విహారయాత్రలాగా అయిపోయింది. విహారయాత్రనే. సో కేటీఆర్ వెళ్ళినప్పుడు 4 కోట్లు 5 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసి వెళ్ళడానికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు 6 కోట్లు 7 కోట్లు అయింది. ఇప్పుడు ఈ పర్యటనకి ఎంత అయింది తెలుసా? 15 కోట్లు అయింది. సో 15 కోట్లు పెట్టుకొని వాళ్ళు వెళ్ళాల్సి వస్తున్నారు. అక్కడ ఓన్లీ అవగాహన పత్రాలు సైన్ చేసుకోవడం, ఫోటోలో పోజ్ ఇవ్వడం, పెట్టుబడులు వచ్చాయని చెప్పుకోవడం. అంటే పబ్లిక్ లో మార్కెటింగ్ చేసుకుంటున్నారు వీళ్ళంతా. గవర్నమెంట్ ప్రజలకు మేలు చేస్తున్నారా? ఏమీ లేదు. ఉద్యోగాలు వస్తున్నాయా అంటే అవి లేదు. నిరుద్యోగం పోతుందా అంటే అది లేదు. నిజమైన పెట్టుబడులు వచ్చేసి ట్యాక్స్లు వస్తున్నాయా, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందా అంటే అది లేదు. మన ఆర్థిక వ్యవస్థ ఎలా అయిపోయిందంటే తెలంగాణది గత సంవత్సర కాలంగా అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మార్చ్ ఏప్రిల్లో బడ్జెట్ పెట్టారు, బడ్జెట్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ లో 50% కూడా రీచ్ అవ్వలేదు ఇప్పటివరకు. ఇన్ని పెట్టుబడులు వస్తే వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి కదా. 40,000 కోట్లు వాళ్ళకి పెట్టుబడులు వచ్చాయని లాస్ట్ ఇయర్ జనవరిలో చెప్పారు. సంవత్సరం జరిగిపోయింది. 40,000 కోట్లు కనీసం 50% వచ్చినా కానీ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేది 20,000 కోట్లు, కానీ ఇంతవరకు రీచ్ అవ్వలేదు. ఇప్పుడు బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెడతారు, మరి దాన్ని ఎలా తీస్తారో తెలియదు. సో అందుకే ఏంటంటే చీఫ్ మినిస్టర్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా వెళ్ళాలి సమిట్ కి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో సమిట్ కి వెళ్తేనే కొన్ని ప్రపంచానికి మన గురించి చెప్పగలుగుతాం. కానీ ఇంతమంది మార్బలంతో ఇంత మార్కెటింగ్ చేస్తూ ఇంత డబ్బులు దుబారా చేస్తూ వెళ్లాల్సిన అవసరం లేదు. దాని బదులు గుజరాత్ మోడల్ చేస్తుంది. మనం ఎక్కడ దావోస్ లో గుజరాత్ ముఖ్యమంత్రి వెళ్ళాడు, గుజరాత్ ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్ళాడు అని ఇక్కడ న్యూస్ చూస్తామను లేదు. కానీ గుజరాత్ ఇండస్ట్రియల్ ని ఆకర్షించడంలో నంబర్ 1 ఇండియాలోనే. ఎందుకు కారణం? మోడీ గారు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఉన్నారు, అదొక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, మోడీ గారు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు, వైబ్రెంట్ గుజరాత్ అని.
ఎవ్రీ ఇయర్ వాళ్ళు వైబ్రెంట్ గుజరాత్ పేరిట ప్రపంచ దేశాలు ఉన్న వ్యాపారవేత్తల్ని వాళ్ళ గుజరాత్కి పిలిపిస్తారు, అహ్మదాబాద్కి పిలిపించి ఇక్కడ కల్లారా చూపిస్తారనమాట. ఇప్పుడు దావోస్కి వెళ్ళి నా రాష్ట్రం ఇలా ఉంది, నా రాష్ట్రంలో ఇది ఉందని చెప్తారు తప్ప వాళ్ళకి చూపించలేదు. అదే హైదరాబాద్కి వాళ్ళని పిలుచుకొచ్చాను అనుకో, పిలుచుకొస్తే ఏమవుతుంది, వాళ్ళకి టూర్ చూపించవచ్చు, ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, వాళ్ళ కనెక్టివిటీ ఎలా ఉంది, పవర్ ఎలా ఉంటుంది, రోడ్స్ ఎలా ఉన్నాయి, సో మౌలిక సదుపాయాలు ఎలా కనిపిస్తున్నాము అన్నది కల్లారా వాళ్ళకి చూపించవచ్చు. సో 2 రోజులు కాన్ఫరెన్స్ ఐడెక్స్ లో పెట్టుకొని అదే 6 కోట్లు 12 కోట్లలో 6 కోట్లు పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళని పిలిపించుకొని ప్రపంచ వ్యాపారవేత్తలు పిలిపించుకొని వాళ్ళకి కళ్ళ కట్టినట్టు అన్ని చూపిస్తే ఇక్కడ 90% స్ట్రైక్ రేట్ వస్తుంది, కార్యరూపం దాలుస్తాయి ఎంఓయూలని, ఒప్పందం కన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అయిపోతుంది. సో అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు గుజరాత్ చేస్తుంది అదే కదా, వైబ్రెంట్ గుజరాత్ పేరిట చేసేది గుజరాత్ అదే. వాళ్ళు దావోస్కి వెళ్ళే పెట్టుబడులు లేరు, వాళ్ళు వైబ్రెంట్ గుజరాత్ పేరిట అహ్మదాబాద్ లో చేస్తారు ఎవ్రీ ఇయర్. మోడీ చేసిన పని అది. సో అది మన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, దావోస్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు అంటే వాళ్ళకి విహారయాత్ర, ప్రతి సంవత్సరం ఒక విహారయాత్ర కావాలి, గవర్నమెంట్ పైసల మీద విహారయాత్ర కావాలి అంతే. విహారంగా చేస్తున్నారు, దాంతో జర్నలిస్టులు ఉంటారు, దాంతో రాజకీయ నాయకులు ఉంటారు, దాంతో వాళ్ళ అనుచరులు ఉంటారు, అందరూ ఉంటారు. ఒక పెద్ద బృందం పోతుంది స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, తిరిగేసి వస్తారు. 4 రోజులు సమ్మిట్ ఉంటుంది, ఇంకో 2 రోజులు బయట తిరుగుతారు, వచ్చేస్తారు అంతే. సో డబ్బు దుబారా తప్ప దీని నుంచి పెట్టుబడులు మాత్రం మనం నిజంగా వస్తాయని అనుకుంటే మన మురుగత్వం తప్ప ఇంకేం లేదు. చూసారు కదా, ఇది దావోస్ అసలు ధమాకా. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అందరూ కలిసికట్టుగా మన తెలంగాణలోనే పెట్టుబడులకు, ఇతర దేశాల నుంచి పెట్టుబడులకు ఇక్కడ మనం ఇన్వైట్ చేసి ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే డైరెక్ట్ ఇక్కడనే ఒప్పందాలు కేవలం ఎంఓయూలకు మాత్రమే పరిమితం కాకుండా కన్ఫర్మేషన్ కూడా ఇక్కడనే అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కేపాల్ లాంటి వాళ్ళను, అలానే మన రాష్ట్ర ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ను కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉపయోగించుకొని అన్ని పార్టీలు ఐకమత్యంగా ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి అయితే మనం కోరుకుంటా ఉన్నాము. మరో ప్రోగ్రాంతో దర్పణంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TG24 టీవీ, చూస్తూనే ఉండండి వైబ్ న్యూస్.